కోరుకునే పార్టీగా మన మీద ఉంది. అయితే ఇవన్నీ కూడా మాకు మొదట్లో అనుమానం రాలా. సహజంగానే ఒక లడ్డూ మీద అపవాది వేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచన చేస్తారు. 1కి 100 సార్లు ఆలోచన చేసేటువంటి ప్రయత్నంలో నాకు అనుమానం, ఏంటి ఇంత దారుణంగా వెళ్తున్నాడు అంటే నేనేమనుకున్నాను అంటే, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కదా. సో అలాంటి వ్యక్తి మీద బురద చల్లటానికి, హిందువులు మొత్తాన్ని అతనికి వ్యతిరేకం చేయడానికి ఇలాంటి రాజకీయపరమైనటువంటి దాడి జరుగుతుందేమోనని ఇనీషియల్గా నేను కూడా భావించాను. కానీ వెంకటేశ్వర స్వామి ఊరుకుంటారా? స్వామి ఊరుకోరు కదా. వీళ్ళు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఏ రూపంలో ఇచ్చారు అంటే, 40 సంవత్సరాల నుంచి ఏ ఒక్క చిన్న స్టిగ్మా కూడా లేని ఒక హెరిటేజ్ కంపెనీకి సంబంధించి అసలు ఈ లడ్డూ వ్యవహారం బయటికి రావటానికి కారణం, లడ్డూ మీద ఈ విధంగా అపవాది వేసి వాళ్ళ ఆర్థిక మూలాలు పెంచుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం వెంకటేశ్వర స్వామి చెప్పకనే బయటపెట్టేశారు. ఏ రోజైతే హెరిటేజ్ సంస్థకి ఆర్థిక మూలాలు చేకూర్చాలి అనే ఆలోచనతోటి, హెరిటేజ్ సంస్థకి ఆర్థిక మూలాలు చేకూర్చాలనే ఒక ఆలోచనతోటి లడ్డు మీద బురద చల్లటం ప్రయత్నం చేశారు. మీరు అందరూ కొద్దిగా క్షమించాలి, నేను ఒక 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే మనం ఏ కాన్సెప్ట్ తోటి ఈ రౌండ్ టేబుల్ పెట్టామనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. తర్వాత ఒక్కొక్కళ్ళు పెద్దలందరి అభిప్రాయం తీసుకుంటాను, పెద్దలందరి ద్వారా ఒక నిరసన కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ఈ అంశం మీద రాష్ట్ర ప్రజలకు ఒక చైతన్యం పరిచేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్దాం. అయితే ఏం జరిగింది అంటే, ఈ లడ్డూ వ్యవహారంలో 2024 జూన్ 11వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, అంతే కదా. జూన్ 11 అధికారంలోకి వచ్చిన తర్వాత, జూన్ 11 అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే ప్రతి పరిణామానికి బాధ్యత ఎవరు వహించాలండి? జోసెఫ్ గారు ఎవరు వహించాలి? గవర్నమెంట్ వహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, జూన్ 11వ తారీఖు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెల్లవారే ఒక పాపని ఒకడు మర్డర్ చేశాడు అనుకోండి, కూటమి ప్రభుత్వాన్నే కదా మనం నిందించాల్సింది. అలా కాదు, ఈ ఎస్పీని గత ప్రభుత్వం అపాయింట్ చేసింది కాబట్టి, ఈ కత్తి గత ప్రభుత్వంలో కొన్నాడు కాబట్టి, సో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి బాధ్యత అని అనలేం కదా. సో లా అండ్ ఆర్డర్ ఏ రోజైతే నేను ఓటు తీసుకున్నానో ఆ రోజు నుంచి లా అండ్ ఆర్డర్కి నేను బాధ్యత వహించాలి. 2024 జూలై 7వ తారీఖున తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఒక నెయ్యి ట్యాంకర్ వచ్చింది, 2 ట్యాంకర్లు వచ్చింది. ఆ నెయ్యి ట్యాంకర్లను ఏం చేశారంటే టెస్ట్కి పంపించారు. అంట మనకు కూడా తెలియదు, అది టెస్ట్కి పంపించారో లేదో తెలియదు, ఉందో లేదో తెలియదు. జూలై నెలలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లు తీసుకుని వెళ్ళి టెస్ట్కి పంపించారంట. టెస్ట్కి పంపిస్తే ఆ టెస్ట్లో ఎప్పుడు టెస్ట్ చేశారు అంటే, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కూడా కోరేది ఏంటి అంటే, ఒక నెయ్యి శాంపిల్ ట్యాంకులో నుంచి బయటకు తీయగానే వెంటనే గాలి అంటే ఓపెన్ అయిపోతుంది. ఒక సబ్స్టాన్స్, మిల్క్ ప్రోడక్ట్ ఏదైనా సరే ఒక పావు గంట సేపు గాలిలో పెడితే ఫ్రీజ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని వేడి చేస్తే మళ్ళీ ఇది అవుతుంది. మళ్ళీ 10 నిమిషాలు బయట పెడితే ఫ్రీజ్ అవుతుంది. నెయ్యికి ఉన్నటువంటి గుణం అది. సో ప్రతి సందర్భంలో, వేడి చేసిన ప్రతి సందర్భంలో, చల్లారిన ప్రతి సందర్భంలో నెయ్యి దాని లోపల కంపోజిషన్ మారిపోతూ ఉంటుంది. నెయ్యిది. సో నెయ్యి కంపోజిషన్ మారిపోతున్న సందర్భంలో వీళ్ళు ఏం చేశారంటే, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినప్పుడు నెయ్యి శాంపిల్స్ తీశారు. 2 ట్యాంకర్లో నుంచి 2 సందర్భాల్లో నెయ్యి తీశారు. నెయ్యి తీసి 4 రోజుల పాటు బయటే పెట్టారు. అంటే వీళ్ళు రిపోర్టు, అంటే ఇది ఎన్డీడీబీ రిపోర్టు, నేను డిజైన్ చేసిన రిపోర్టు కాదు. ఈ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర ఉన్న ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నటువంటి రిపోర్ట్లు ఇవన్నీ. వీళ్ళు ఏం చేశారు, ఈ రిపోర్ట్ని 4 రోజుల పాటు, ఇది ఎన్డీడీబీ రిపోర్ట్. ఈ ఎన్డీడీబీ రిపోర్ట్లో అంటే వీళ్ళు శాంపిల్ ఎప్పుడు తీశారని చెప్పింది.
ఈ రిపోర్ట్లో అంటే ఒక ప్రభుత్వం ఒక అంశాన్ని ఎంత తెలివిగా చేశాము అని పప్పులో కాలేస్తుందో చెప్పడానికి ఈ అంశాలన్నీ నేను వివరించదలుచుకున్నా రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే ఒక పార్టీగా మన బాధ్యత ఖచ్చితంగా ప్రజలకి మన ద్వారా ఒక మంచి సంకేతం వెళ్ళాలి. ఈరోజు సంతృప్షణ దీక్షలు చేస్తున్నారు ప్రతి వెంకటేశ్వర స్వామి గుళ్ళు. ఎందుకు చేయాలి? మీరు అసలు చేయాల్సింది మీరు కాదు, కడుక్కోవాల్సింది మీ నోళ్ళు పెనాయిల్తో, మీ కాళ్ళు యాసిడ్లతో కడుక్కోవాలి, మీ నోళ్ళు పెనాయిల్తో కడుక్కోవాలి. అప్పుడే వెంకటేశ్వర స్వామి మీ పాపాలు పోతాయి. అప్పటి వరకు మీ పాపాలు పోవు. ఈ ఈ ఈ గీ శాంపిల్ అండి 12/7/2024 డ్రా చేశారు ట్యాంక్స్లో నుంచి. వీళ్ళు శాంపిల్ రిసీవ్ డేట్ వచ్చి 17/7/2024. అంటే 12వ తారీఖున డ్రా చేస్తే 5 రోజుల పాటు ఈ గీని వాళ్ళ సంరక్షణలోనే పెట్టుకున్నారు. 15 రోజులు అంటే 5 రోజుల పాటు గీని ఓపెన్ ఎయిర్లో పెట్టేశారు. ఓపెన్ ఎయిర్లో పెడితే గీ పాడైపోదా? కంటామినేట్ అయిపోదా? 10 నిమిషాలు బయట పెడితేనే ఫ్రీజ్ అయిపోయే నెయ్యి ఓపెన్ ఎయిర్లో పెట్టేసి 17వ తారీఖున శాంపిల్ పంపించారు. వీళ్ళు 23/7/2024 ఈ శాంపిల్ని టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లో పంది కొవ్వు ఉంటే, ఈ రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉంటే బాధ్యత గత ప్రభుత్వ ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ టీటీడీ బోర్డు వహిస్తారా? లేకపోతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి మంత్రి బాధ్యత వహిస్తారా? మీరు చెప్పండి సార్, ఎవరు బాధ్యత వహించాలి? ఎవరి మీద నిందలేస్తారు? ఎవరి మీద నిందలేస్తారని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక మత విశ్వాసాలని దెబ్బతీసే విధంగా ఒక లడ్డూలో ఇది కలిసింది అదిగా ఈయన చెప్పటం తరువాయి ఇంకా ఈయన అందుకున్నాడు ఉప ముఖ్యమంత్రి. ఇక వెంటనే ఆయన పాత్ర పరకాయ ప్రవేశం చేసేసారు. ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసి అంటే సార్, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేసేది ఏంటి అంటే, చరిత్రలో ఇంకొకసారి దేవుడి మీద రాజకీయాలు చెయ్యాలని చూసే రాజకీయ పార్టీకి ఈ లడ్డు అంశం